ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభును ప్రియరక్షకును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరు వస్తున్న నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఆయన శక్తివంతుడు, బలమైనటువంటి దేవుడు. మనకు బలాన్ని ఇచ్చి శక్తిని ఇచ్చి తన ప్రభావాన్ని మనలో పెట్టి నడిపిస్తున్నటువంటి దేవుడు. ఆ దేవాది దేవుడు మనల్ని ప్రేమించి ఈ భూలోకంలో మనకు కావాల్సిన సమస్తాన్ని కూడా ఆయన సమకూర్చి ఆయన మనకిచ్చి ఈ రీతిగా నువ్వు ఎక్కడ ఇబ్బంది పడుతున్నావు, ఎక్కడ వేదన పడుతున్నావు, ఎక్కడ శ్రమ పడుతున్నావు అనేటువంటిది కూడా ఆయన చూస్తున్నటువంటి దేవుడు. చూసి ఎప్పుడు కూడా దుఃఖపరిచే దేవుడుగా ఉండడు, కానీ మనకన్నిటిని కూడా తుడిచేటువంటి దేవుడుగా ఉంటాడు. మనకు కావలసినవన్నీ కూడా ఆయన సమకూర్చేటువంటి దేవుడు. తల్లిదండ్రులైనా సమకూర్చలేరేమో కానీ, బిడ్డలైనా సమకూర్చలేరేమో కానీ, దేవుడు మాత్రం ఎల్లవేళలా మన పట్ల శ్రద్ధ వహించి తన కనుదృష్టిని మన మీద ఉంచి ఆయన మనకి సమకూరుస్తూ వస్తున్నాడు. ఆ సమకూర్పులో ఉన్నటువంటి గొప్పతనం, ఆ ప్రేమ మనం తెలుసుకోగలిగినట్లయితే ఆ దేవుణ్ణి మనం అసలు వదిలిపెట్టలేము. ఆ దేవుణ్ణి మనం అసలు వదిలిపెట్టలేము. ఆ దేవుని కొరకు ఎలా బ్రతకాలి, మనం ఎలా జీవించాలి అనేటువంటిది మనలో చాలా తాపత్రయం అనేటువంటిది ఉంటుంది. అవును, ఈ లోకంలో ఉన్నటువంటి వారి కొరకే ఎంత బతకాలి, ఎలా జీవించాలి అని ఆలోచన చేస్తాం. ఈ లోకంలో ఏముందండి, ఇది మాత్రం పడుతుంది, అంతలో కనపడే అంతలో మాయమయ్యి ఆగిందంటిది మన ప్రాణం. నీటి బుడగలంటిది మన ప్రాణం. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో ఇంకా తెలీదు. ఆయన చేతిలో ఉంది మన ఆయుష్. అయితే మన భవిష్యత్తు మనకు తెలియదు, కానీ మన భవిష్యత్తు ఎరిగిన దేవుడు మనకు తెలుసు. కనుక మన భవిష్యత్తుని ఎరిగిన దేవుడిని మనం తెలుసుకున్నాం కనుక ఆయన చేతిలో ఉన్న మన భవిష్యత్తుని ఆయన ఎలా మలుపుతాడో, ఎలా తిప్పుతాడో, ఏ మార్గంలో నడిపిస్తాడో అది మనకి తెలియనటువంటి విషయం. కనుకనే ఆయన మీద ఆధారపడి బ్రతకాలి. ఆయన మీద ఆధారపడి బ్రతకాలి. మన ప్రాణాత్మ శరీరాన్ని ఎప్పుడు కూడా ఆయనకి సమర్పించుకోవాలి. మన ప్రాణానికి జీవం ఇచ్చాడు, మన ఆత్మకు రక్షణ ఇచ్చాడు. అంతకంటే గొప్పవారే ఉంటారండి? కోట్లు డబ్బులు ఉన్నా మన ఆత్మకి రక్షణ, మన ప్రాణానికి జీవం రాదు. ఇది మరి వ్యాధులతో ఉన్నటువంటి వారు హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళు బ్రతుకుతారని నమ్మకం మేము చెప్పలేమండి. మీ దేవుడే ఏదైనా చెయ్యాలని చెప్తుంటారు డాక్టర్ కూడా. అదే కదా మరి, మన ప్రాణానికి జీవం ఇచ్చే ఆయనే. మన ఆత్మకు రక్షణ ఇచ్చినటువంటి ఆయనే. ఆత్మకు రక్షణ అంటే మన ఆత్మ మోక్షరాజ్యంలో ఉండాలని, కుడికైనను ఎడమకైనను తొలగి తొట్టిల్లిపోకుండా మరి క్రీస్తు అనే బండపై మనల్ని నిలబెట్టి జిగట కలిగిన దొంగ ఊరిలో నుండి మనల్ని పిలిచి మనల్ని నిలబెట్టినటువంటి ఆ దేవుడు మన ఆత్మకు రక్షణ. ఇక్కడేదో రక్షణ ఉందనుకుంటాం, ఇక్కడ ఏది రక్షణ లేదు. మన ఆత్మకు రక్షణ ఆయన దగ్గరే ఉంది. ఆయన గొప్ప దేవుడు. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళ లూకాసు వార్త 24వ అధ్యాయంలో చూడండి, ఇది 13వ వచనం. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమునున్న ఎమ్మాయి అను గ్రామమునకు వెళుచు జరిగిన ఈ సంగతులన్నిటినీ కూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన, మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకున్నచున్న ఈ మాటలేమని అడగగా
వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో క్లెయోప అనువాడు యెరూషలేములో బస చేయుచుండి, ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నువ్వు ఒక్కడవే ఎరుగవా అని ఆయనను అడిగాను. చూడండి, ఇక్కడ ఎంఐ అనేటువంటి గ్రామానికి, మరి అంటే యెరూషలేముకి ఆమె దూరంలో ఉన్నటువంటి ఎంఐ అనేటువంటి గ్రామానికి ఇద్దరు నడిచి వెళుతున్నారు. వాళ్ళు యేసుప్రభుని సిలువ వేయటం, యేసుప్రభుని సిలువ వేసిన తర్వాత ఆయన 3వ దినాన లేచాడు పునరుద్ధరుడై. ఆ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన లేడు. అక్కడ నారబట్టలు మాత్రమే కనపడ్డాయి. మరి ఆ విషయాలన్నీ కూడా వారు మాట్లాడుకుంటూ ఒకరితో ఒకరు సంభాషించుకుంటున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఆ సంభాషణ చేసుకుంటూ ఆలోచన చేసుకుంటున్నాడు. యేసుప్రభు ఏం చేశారు? వారి దగ్గరికి వచ్చాడు. వారి దగ్గరకు వచ్చి వారితో నడిచాడు. అయితే వారు ఆయనను గుర్తుపట్ట లేకుండా వారి కన్నులు మూయబడెను. చూడండి, వారు ఆయన్ని గుర్తుపట్ల. యేసుప్రభు వారితోనే నడుస్తున్నాడు. వారు ఆయన్ని గుర్తుపట్ట లేకుండా వారి కన్నులు మూయబడ్డాయంట. ఆత్మీయ కన్నులు మన యొక్క మనోనేత్రాలు కనుక తెరవబడితే మనం ఎవరు ఏంటి అనేటువంటిది గుర్తుపట్టగలిగినటువంటి పరిస్థితిలో ఉంటాం. మన మనోనేత్రాలు తెరవబడకపోతే, ఆయన చేసినటువంటి త్యాగం మనకి తెలియకపోతే, గ్రహించుకోలేకపోతే, ఆయన మన కొరకు సిలువలో బలియాగం అయ్యాడు, మరణించాడు, తిరిగి 3వ దినాన పునరుత్థానుడై లేచాడు. లేచి నీతో నాతో కూడా ఉన్నాడు, నీతో నాతో కూడా నడుస్తున్నాడు. మనం గుర్తుపట్టగలుగుతున్నామా? యేసుప్రభు నాతో ఉన్నాడని చెప్పగలుగుతున్నామా? చెప్తున్నామా? చెప్తా ఉంటే ఏదో పిచ్చోళ్ళు అనుకుంటారు. వీళ్ళకేదో మరేంటంటే తెలివి తక్కువ వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారని అనుకుంటారు. కానీ ఇక్కడ చూడండి, ఆయనే వారి దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాడు. తిరిగి లేచినటువంటి పునరుత్థానుడై లేచినటువంటి యేసు ప్రభు మన దగ్గరకు వచ్చి మనతో నడుస్తున్నాడు. వారి కన్నులు ఎట్లా మూయబడ్డాయో మన కన్నులు కూడా మూయబడ్డాయి. దాన్ని చూడలేనటువంటి వారంగా, దాన్ని గ్రహించుకోలేనటువంటి వారంగా, ఆయనను గుర్తుపట్టలేనటువంటి వారంగా ఉన్నాం. నా ప్రియమైనటువంటి వాళ్ళగా మన కన్నులు తెరవబడాలి. మన కన్నులు తెరవబడితేనే కానీ యేసుప్రభు మనతో ఉన్నాడని మనం గుర్తుపట్టగలుగుతాం. అవునండి, నా కన్నులు తెరవబడి ఉంటున్నాయిక. బాహ్య నేత్రాలు కాదు, అంతరంగ నేత్రాలు, ఆత్మీయ నేత్రాలు. ఎప్పుడైతే బాహ్య నేత్రాలు కాదు, బాహ్య నేత్రాలు దేన్ని చూపిస్తాయి? ఈ లోకాన్ని చూపిస్తాయి. బాహ్య నేత్రాలతో ఈ లోకాన్ని చూస్తాం. ఈ బాహ్య నేత్రాలు తెరవబడితే ఈ లోకంలో ఉన్నటువంటి చాలా మెరుగైనటువంటి వాటిని, సుఖాలైనటువంటి వాటిని, మరి వీటన్నిటిని కూడా చూస్తూ ఉంటాం. ఓహో, వాళ్ళకున్నలాంటిది నాకు లేకపోయిందే, వాళ్ళలాగా నేను కొనుక్కోలేకపోయానే, వీళ్ళలాగా నేను ఉండలేకపోయానే, లేకపోతే వారిలాగా వారికి ఒక ఇల్లు ఉంది, నాకు ఇంకొక ఇల్లు లేదే, లేకపోతే వారికి ఒక కారు ఉంది, నాకు ఇంకొక కారు లేదే, వారి పిల్లలు మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, మా పిల్లలు చేయట్లేదే. ఇవి మనం చూసేది బాహ్య నేత్రంతో. మన అంతరంగిక నేత్రాలు ఎప్పుడైతే తెరవబడతాయో, గొప్ప దేవుడు మనలను తన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి తన స్వకీయ సంపాద్యంగా చేసుకున్న దేవుడు మనతో ఉన్నాడని మనం గుర్తుపట్టగలుగుతాం. వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడ్డాయి. మనం కూడా మన కన్నులు కూడా గుర్తుపట్టలేకుండా మన కన్నులు కూడా మూయబడి ఉన్నాయి. ఈ లోకాన్ని వెళుతున్నటువంటి అపవాది మన కన్నులను మూసేస్తున్నాడు. మరి వాడే కదా ఈ లోకానికి మరి యజమాని.
మరి కనుక ఆ అపవాది యొక్క క్రియలను మనం ఏం చేయాలి? ఆ రక్తంతో కొట్టివేయాలి. యేసు ప్రభు యొక్క రక్తంతో అపవాది క్రియలన్నింటినీ కూడా లయపరిచి ఈ లోకం వైపు కాకుండా ఆయన వైపు చూడగలిగినటువంటి కళలు మనకు కావాలి. ఆయన అంటారు, నడుస్తూ వాళ్ళు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్నటువంటి ఈ మాటలేంటి అని అడిగినప్పుడు వారు దుఃఖించారు, దుఃఖముఖులై నిలిచారంట. వారిలో క్లెయోప అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవొక్కడవే ఎరుగవా అని ఆయనను అడిగాడు. ఆ క్లెయోప అనేటువంటి అతను యెరూషలేములో నివసించుతున్నాడంట. ఈ దినాల్లో అక్కడ యెరూషలేములో జరిగిన సంగతులు నువ్వు ఎరగవా అంటే ఏంటి? నువ్వు సిలువ దేవుని అదే యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు, మరి మూడో దినాన్ని లేచాడు అని చెప్పి నువ్వు ఎరగవా అని చెప్పి ఆయన అడుగుతున్నారు. ఎందుకని? ఆయన గుర్తుపట్టలేకపోయారు కనుక, వారి కన్నులు తెరవబడలేదు కనుక, ఆయన ఎవరో తెలియలేదు కనుక, ఇప్పటికి కూడా మన కన్నులు తెరవబట్లా. ఆయన ఎవరో మనకు తెలియట్లా. ఆ యేసుప్రభు ఎవరో మనకు తెలియట్లా. ఆ యేసుప్రభు ఎవరో మనకు తెలిసినట్లయితే దేని గురించి భయపడం, దేని గురించి చింతపడం, దేని గురించి దుఃఖపడం, దేని గురించి వేదన పడం. ఈ పూటకు లేదా? దేవుని స్తోత్రం. అవును, అంతే. ఆయన ఎవరో తెలిసినప్పుడు ఈ పూటగా మనకు లేదా? మనం దాన్ని అనుభవించలేకపోతున్నావా? లేకపోతే తినడానికి తిండి లేదా? కట్టుకోవడానికి బట్టలేదా? నెమ్మది లేదా? సమాధానం లేదా? ఉద్యోగం లేదా? దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం. ఆయన ఎవరో తెలిసి ఉంటే మనం దేని గురించి కూడా చింతపడం, భయపడం. ఆయన మనతో ఉన్న దేవుడు, మన పక్కన ఉన్న దేవుడు, మనల్ని నడిపిస్తున్నటువంటి దేవుడు. వాళ్ళు అడుగుతున్నారు, నువ్వు ఎరగవా అని. అప్పుడు ఏంటి అని అడుగుతాడు ఆయన, వారిని అడుగుతాడు. వారికి కన్నులు తెరవబడలేదు కాబట్టి, ఆయన ఎవరో తెలియలేదు కాబట్టి, నువ్వు ఎరగవా అక్కడ జరిగిన సంగతులు అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అప్పుడు అంటాడు ఆయన తెలియనట్టుగానే, ఏంటో సంగతులు, అక్కడ జరిగిన సంగతులు అని అని ఈ దినాల్లో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఎరగవా అని ఆయన అడిగినప్పుడు, ఆయన అవి ఏంటి అని వారిని అడిగాడు. వారు అంటారు అప్పుడు, నజరేయుడైన యేసును గుర్చిన సంగతులు. నజరేయుడైన యేసును గుర్చినటువంటి సంగతులు. ఇంత మటుకు కూడా ఆయన పేరైతే ఉన్నటువంటి వారు ఉన్నారు, ఆయన గుర్చిన సంగతులు ఎరిగినటువంటి వారు ఉన్నారు కదా. ఆయన పేరైతే తెలవని జనాంగం చాలా మంది ఉన్నారు. ఆ నజరేయుడైనటువంటి యేసు సంగతులు ఎరగనటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఆయనంట దేవుని ఎదుటను, ప్రజల ఎదుటను, క్రియలోను, వాక్యంలోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. ఆయన దేవుని ఎదుట అంటే తండ్రి ఎదుట, ప్రజలందరి ఎదుట ఆయన చేసినటువంటి క్రియలు, ఆ క్రియల్లోనూ, ఆ వాక్యంలోనూ ఆయన ఏం చేశాడు? ఆయన ఎలాంటి వాడు? శక్తి కలిగినటువంటి ప్రవక్త అయి ఉన్నాడు. చూసారా? ఆయన ప్రజలందరి ఎదుట, దేవుని ఎదుట, క్రియల్లోనూ, ఆయన చేసిన క్రియల్లోనూ, ఆ యొక్క వాక్యములోనూ శక్తి కలిగిన ప్రవక్త. ఆ శక్తిని మనకి ఇవ్వడానికి వచ్చాడు. ఆ క్రియలనే మనతో చేయించడానికి వచ్చాడు. నువ్వు సత్క్రియలను చేయని ఎదుట నీ వాకిట పాపం పొంచి ఉంటుంది అంటాడు. ఎవరితో? ఆదికాండంలో. సత్క్రియలు చేయని ఎడల నీ వాకిట పాపం పొంచి ఉంటుంది. వాని క్రియల చొప్పున వానికి జీతం ఇవ్వడానికి వస్తున్నాను అంటున్నాడు. మన క్రియలు మరి హేబేలు, కయీను
వారిద్దరిలో ఎవరి యొక్క మరి అర్పణను ఆయన అంగీకరించారు? హేబేలు యొక్క అర్పణను అంగీకరించారు. కయ్యూని యొక్క అర్పణను అంగీకరించలేదని కయ్యూనికి తమ్ముడి మీద కోపం వచ్చింది, చంపేశాడు. ఇది నా తమ్ముడికి నేను కాపలానా అంటాడు దేవుడు అడిగినప్పుడు. ఆ రక్తం మొరపెడుతూ ఉంటుంది. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన క్రియలోనూ అన్ని ఆశ్చర్య క్రియలు జరిగించాడు, అద్భుత కార్యాలు జరిగించాడు. అటువంటి ఆశ్చర్య క్రియలు జరిగించేటువంటి ఆయన క్రియలో కూడా ఆశ్చర్యం ఉంది. ఎలా జరిగించాడు? కానా విందులో నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. అది ఆశ్చర్యమే కదా. ఆగరు మరి తన బిడ్డను తీసుకుని అరణ్యంలోకి నెట్టివేయబడినప్పుడు వెళ్ళి మరి ఆ నీళ్ళు అయిపోయినాయని వాడు ఏడుస్తున్నాడని మరి ఆమె ఎంతో దుఃఖపడుతుంది. ఇంటి వెంత దూరంలో బిడ్డని అక్కడ పడేసి ఎంతో దుఃఖపడి ఏడుస్తుంది నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అప్పుడు ఆమె యొక్క కన్నులు తెరవబడతాయి. ఎలా తెరవబడతాయి? ఎదురుగుండా అయితే చూడండి, అంటే నీటి ఊట కనపడుతుంది. ఆ నీటి ఊట కనపడేటట్లుగా ఆమె యొక్క కన్నులను తెరిచాడు. చూడండి, ఆమె కన్నులు తెరవబడి ఆమె ఏడుపును విన్న దేవుడు ఆమె కన్నులు తెరిచాడు. ఆ ఎడారిలో ఆమె కన్నులు ఎదుట గొప్ప నీటి ఊటను కలగచేశాడు. అదే కదా. అయితే మనం దేని కొరకు ఎడుతున్నాం? దేని కొరకు ఎడుతున్నా కూడా ఆయన ఏం చేస్తాడు? మన ఏడుపుని ఆలకిస్తాడు. ఆగరి ఏడుపుని ఆలకించిన దేవుడు ఆగరి దుఃఖాన్ని ఆలకించి ఆమె కన్నులు ఎదుట గొప్ప నీటి ఊటను ఎలా తెరిచాడు, అలాగే మన కన్నులు ఎదట ఆయన ఒక గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యం చేయటానికి సంసిద్ధంగా ఉన్నాడు. మన కన్నులు తెరవపడలేదు కనుక మనం అది చూడలేకపోతున్నాం. మన కన్నులు తెరవపడలేదు కనుక మనం దాన్ని చూడలేకపోతున్నాం. నా ప్రియమైనటువంటి వాళ్ళ, ఎప్పుడైతే మన కన్నులు తెరవబడతాయో, ఆగరు కన్నులు ఎప్పుడైతే తెరిచాడో, ఆమె అరణ్యంలో ఆ నీటి ఊటను ఎలా చూసిందో అప్పుడు ఆమె ఆ బిడ్డకి ఆ నీటిని పట్టించింది. నా ప్రియమైన వాళ్ళని, అలాగే మరి మనం కూడా ఇక్కడ ఆయన అంటాడు, క్రియలోను ఆయన చేసిన క్రియ కదా ఇది. ఆగరు పట్ల ఆయన చేసిన క్రియే. తర్వాత వాక్యములోను, వాక్యం అంటే నా ప్రియమైన వాళ్ళరా, ఆ వాక్యం కృపాసత్య సంపన్నుడిగా మన మధ్య నివసించాడు. ఆ వాక్యం శరీరధారి అయి ఆ వాక్యంలోనూ కూడా, ఆ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ప్రార్థన చేస్తే మనం దేవునితో మాట్లాడుతాం, వాక్యం మనతో మాట్లాడుతుంది. ఆయన శక్తి కలిగినటువంటి ప్రవక్తగా ఉన్నాడు. అందుకనే ఆయన శిష్యులకి ఏమని చెప్తాడు? మీరు శక్తి పొందుకునేంత వరకు యెరూషలేములో నిలిచి ఉండండి అంటాడు. ఏ శక్తి? ఆయన యొక్క పునరుత్థానపు శక్తిని పొందుకునేంత వరకు యెరూషలేములో నిలిచి ఉండమని చెప్తాడు. చూడండి నా ప్రియమైనటువంటి వాళ్ళరా, సరే వీళ్ళు ఇంకా కూడా నమ్మరు. ఇక్కడ మనం చదువుకుంటా వెళితే ఈ యొక్క 24వ అధ్యాయంలో మనం చదువుకుంటా వెళ్ళినప్పుడు అయ్యో వారు అంటారు, చూడండి నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి ఏం చెప్తారు అంటే ఇక్కడ వారు నమ్మల.
ఎక్కడ వారి కన్నులు తెరవబడ్డాయి? ఎక్కడ వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టారు? ఎప్పుడంటే వాళ్ళు వెళ్తున్నటువంటి గ్రామం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళినట్లు అగపడిందంట. వారు సాయంకాలం కావచ్చింది, పొద్దుగుకింది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేశారంట. ఆయన ఎవరో తెలీదు, ఆయన యేసుప్రభు అని తెలీదు, వారి కన్నులు తెరవబడలేదు. కానీ పొద్దుగుకింది కనుక మీరు మాతో కూడా ఉండమన్నారు. అప్పుడు ఉంటే ఆయన వారితో కూడా ఉండటానికి లోపలికి వెళ్తే ఆయన వారితో కూడా భోజనానికి కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడ్డాయి. ఆయనను గుర్తుపట్టారు. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎప్పుడైతే ఆయన ఒక రొట్టెను విరిచి మరి వారికి పంచి పెట్టాడు, ఆయనే రొట్టె. నీ రొట్టెగా నన్ను వీరువోమ దేవా అని పాడతారు కదా. అప్పుడే ఆ పంచి పెట్టగానే వారి యొక్క కన్నులు తెరవబడి ఆయన యేసు ప్రభువు అని గుర్తుపట్టారు. వెంటనే ఆయన అదృశ్యుడైపోయాడు. అందుకే మనం దేవుని శరీరం అనేటువంటి రొట్టెని తింటాం, ఆ యొక్క రక్తం అనేటువంటి ద్రాక్షారసాన్ని పానీయం చేస్తాం. ఎందుకు? ఆ రొట్టె యేసు ప్రభు యొక్క శరీరం అంటే యేసు ప్రభువే. ఆ రక్తం ఆయన శిలువలో కార్చినటువంటి ఆ ద్రాక్షరసం ఆ రక్తానికి సాదృశ్యం. మనం ఎంతో నిష్ఠగా, మనం ఎంతో ప్రార్థన చేసుకుని ఆ యొక్క బల్ల పుచ్చుకునేటప్పుడు మనం పుచ్చుకోవాల్సినటువంటి వారిగా ఉంటున్నాం. అప్పుడు వారి కన్నులు ఎలా తెరవబడ్డాయో మన కన్నులు కూడా తెరవబడతాయి. మన ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అప్పుడు వారు అనుకుంటారు, ఆయన మనతో మాట్లాడుతూ నడిచాడు కదా, ఆ లేఖనాలను మనకు బోధించాడు కదా, బోధపరిచినప్పుడు మన హృదయం మండింది కదా అని ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. ఎప్పుడైతే మన కన్నులు తెరవబడతాయో అప్పుడు ఆ వాక్యం ద్వారా మనం మండించబడతాం. ఎప్పుడైతే మన కన్నులు తెరవబడవో ఏంటో చదువుతాం, మరి దాన్ని వింటాం, అంతటితోనే అయిపోతుంది. అది కాదు నా ప్రియమైన వారు, మన మనోనేత్రాలు తెరవబడినప్పుడు ఆ వాక్యం ద్వారా మనం ఏం చేస్తాం? మండించబడతాం. ఆయన మాట్లాడినటువంటి మాటలు ఆ వాక్యం ద్వారా మనం మండించబడ్డామని చెప్పుకున్నారు. అవును. అప్పుడు అందరూ లేచి ఎక్కడికి వెళ్ళారు? యెరూషలేముకు వెళ్ళారు. అక్కడ వాళ్ళు అనుకుంటున్నారు, ఆయన ఎలాగూ మరి త్రోవలో జరిగినటువంటి సంగతుల్ని ఆయన రొట్టె విరచడం వల్ల తమకు ఎలాగో తెలియబడినో అంతా కూడా తెలియచేశారు. అట్లా మాట్లాడుతూ ఉంటుండగా ఆయన వారి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగును గాక అని వారితో చెప్పారు. వారు దిగులుపడి భయభ్రాంతులై భూతం తమ కనపడి అనుకుంటున్నారు. ఇంకా కూడా ఆ రొట్టెని తిన్నారు, వారి కన్నులు తెరవబడ్డాయి, అయినప్పటికీ కూడా భూతం అనుకుంటున్నారు. యేసు ప్రభు ఆ ధోనిలో దగ్గరికి వచ్చినప్పుడు మేము మునిగిపోతున్నాం అన్నప్పుడు ఆయన నెలలో నడిచి ఆ ధోని దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు వారు నమ్మారా? వారు భూతం అన్నారు. ఎందుకని? వారి కన్నులు తెరవబడలేదు కనుక. దెయ్యం అన్నారు. అవును కదా, వారు నమ్మల. అలాగే మనం కూడా నిజంగా మనకు ఏదైనా దేవుడు కనపడితే నాకైనా కనపడింది, ఇది నిజమేనా అని మనం నమ్మం. ఎవరన్నా చెప్పినా కూడా నమ్మం. ఎందుకని?
మన కన్నులు తెరవబడలేదు కానీ మన కన్నులు తెరవబడలేదు. ఇంకా వారు కూడా భూతం కనపడింది అనుకుంటున్నారు. అప్పుడు ఆయన అంటాడు, మీరు ఎందుకు కలవరపడుతున్నారు? మీ హృదయాల్లో సందేహం ఎందుకు? నేనే ఆయనను అంటానికి మీరు నా పాదాలు చూడండి, నన్ను పట్టి చూడండి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలు మాంసమును భూతానికి ఉండవని ఆయన తన చేతుల్ని పాదాలని వారికి చూపించాడు. అవును నా ప్రియమైన వాళ్ళరా, వాళ్ళు ఇంకా కూడా నమ్మల. మీరు కన్ను నుండి చూడరు, చెవు నుండి వినరు అని అంటుంది దేవుని యొక్క వాక్యం. మన కన్నులతో మనం చూడలేకపోతున్నాం, మన చెవులతో మనం వినలేకపోతాం. అప్పుడు ఆయన అంటాడు, ఒక చేప ముక్కుంటే కాల్చి నాకు ఆకలి అవుతుంది, ఆహారం ఏమంటాడు. ఒక చేప ముక్కను ఆయనకి ఇచ్చారు, అది తీసుకుని ఆయన ముగించాడు. అయ్యో, క్రీస్తు ప్రభు చంపడి 3వ దినాన మృతుల్లో నుండి లేచాడని యెరూషలేము మొదలుకునే సమస్త జనుల్లో ఆయన పేరట మరు మనసుకు పాప క్షమాపణయు ప్రకటింపబడినను రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు అంటూ వారిని ఆశీర్వదించి వేదిని అంతవరకు తీసుకుని వెళ్ళి వారిని ఆశీర్వదించాడు. మరి మనం ఇప్పుడు మన కళ్ళు తెరవబడ్డాయా? మన కళ్ళు తెరవబడితే యేసుప్రభు ఎవరో గ్రహించగలుగుతున్నామా? యేసుప్రభు ఎవరు ఎలాంటి కార్యాలు చేస్తాడో ఎరగలుగుతున్నామా? ఇంకా ఆయనను నమ్మలేకపోతున్నామా? ఆయన మన పక్కనే ఉన్నాడు అనుకోవట్లేదా? నీ కష్టం, నీ శ్రమలో, నీ బాధలో, నీ ఇబ్బందులు, నీ ఇరుకులో, నీ వ్యాధిలో, నీ యొక్క ప్రతి దాంట్లో కూడా ఆయన నీ పక్కనే ఉన్నాడు. నీ కళ్ళు తెరిచి చూడు, నీ చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు. నీ ప్రతి పరిస్థితిలో కూడా ఆయన నీతో ఉన్నాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళ నాతో ఉన్నాడు. అది మనం గ్రహించగలిగినట్లయితే, అవును నా ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడు గ్రహించగలుగుతాం ఆయన యొక్క శిలువ కార్యాలు? ఆయన తిరిగి 3వ దినాన పునరుత్థానం లేచినటువంటి ఇప్పుడు ఆగరు చూడండి, ఏడ్చినప్పుడు ఆమె కళ్ళను తెరిచాడు, ఎదురుగుండా ఒక నీటి ఊటను చూపించాడు. నువ్వు నేను కూడా ఏడుస్తున్నాం ఆయన దగ్గర. మనకి ఎదురుగుండా దానికి పరిష్కారం పెట్టాడు, ఆ సమస్యకి పరిష్కారం పెట్టాడు, ఆ శోధనకి పరిష్కారం పెట్టాడు, ఆ వ్యాధికి పరిష్కారం పెట్టాడు. అది నువ్వు నేను గుర్తించగలుగుతున్నామా? వాళ్ళు మరి నువ్వు భూదానమో దిగాను అంటే కాదు, నేనే అంటాడు అక్కడ. అవును కదా, నువ్వే అయితే నేను కూడా నేల మీద నడిచొస్తాను అంటాడు పేతురు. మరి యేసు ప్రభుని చూసినంతసేపు బాగానే నడిచాడు, నేలను చూసి మునిగిపోయాడు. మన నమ్మకం కదా, నమ్మిక మాత్రం ఉంచుంటాడు, అపనమ్మకం వద్దు అంటాడు. కనుక మనం ఏ స్థితిలో ఉన్నామో మన కన్నులు, మోయబడిన కన్నులు తెరవకూడదు. మరి బిల్లామును పంపిస్తాడు కదా ఇశ్రాయేల్ సైన్యాన్ని, మరి అంటే ఇది చేయమని. అప్పుడు ఆ బిలాము యొక్క కన్నులు ఎవరు తెరిచారు? గాడిద తెరిచి, దేవుడు గాడిదని పంపించాడు. ఆయన యొక్క కన్నులు తెరవబడ్డాయి. అది ఎవరి దూత, ఎవరు పంపించిన దూత అని తెలుసుకున్నాడు. అలాగే నువ్వు నేను కూడా ఎవరు పంపించారు ఏంటి అనేది మనం కూడా తెలుసుకోవాలి. మన కొరకు ఎవరినో సహాయాన్ని పంపిస్తాడు. మనకి ఎంతమంది మన చుట్టూ ఉన్నా, మన పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నా, నా అనేవాళ్ళు లేరని నువ్వు అనుకుంటున్నా, దేవుడు మన కొరకు ఎవరినో సిద్ధపరిచి ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగుతుందట. ఆ వ్యక్తుల ద్వారా మనకి సహాయం అందుతుంది. నీ కన్నులు నా కన్నులు తెరవబడాలి. దేవుడి వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి పరివర్తించేయాక ఆమె. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, తన పక్కన నడుస్తున్నట్టు అన్నప్పటికీ వారి కన్నులు తెరవబడక మీరే నన్ను తెలుసుకోలేకపోయారు. మా కన్నులు కూడా తెరవబడ్డా. నేను తెరవబడి నేను చెప్పట్లా, అది చెప్తే పాపం. మా బలహీనతలు, అవిధేయతలను క్షమించి మా ఆత్మీయతలను తెరిచి నిన్ను చూడగలిగిన కన్నులు, నీ స్వరం వినగలిగిన చెవులు, నువ్వు మాతోనే ఉండవని
నువ్వు మా కొరకు ఎక్కడో ఏదో ఏ వ్యక్తినో సిద్ధపరిచావని మరి మేము చూడటానికి నీవు ఎలాగా మేము వారికి మీరు సిద్ధపరిచారు, ఆఖరికి సిద్ధపరిచినట్లు ఆ పేతురు నీళ్ళ మీద నడవటానికి. అలాగే ఆ యొక్క ధ్వనిని చూసినప్పుడు అక్కడ మరి దెయ్యం అని వారు అనుకుంటారు. నేనే అని చెప్తావు కదా ప్రభా. అవును, నేనే మిమ్మల్ని ఓదార్చువాడిని అంటావు. మీరు తప్ప మాకెవరున్నారయ్యా? మా కన్నులు తెరిచి మీరు మా పక్కన ఉన్నారని మేము గ్రహించుకొని నీ వాక్యం ద్వారా, నీ వాక్యంలోను, నీ క్రియలను, నీ వాక్య బలాన్ని పొందుకుని, నీ శక్తిని మేము పొందుకుని, నీ క్రియలను అనుసరించి మేము నడుస్తూ ముందుకు కొనసాగాలని వచ్చిన ప్రతి బిడ్డని కూడా పేరు పేరు వస్తాం జ్ఞాపకం చేసుకోమని, రాలేనటువంటి వారిని తీసుకున్నామని, త్వరగా రానైనా యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.